ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వినాయక చవితి వచ్చిందంటే చాలు విఘ్నరాజుని వివిధ రూపాల్లో కొలవడం ఆచార సాంప్రదాయంగా వస్తూ ఉంది. టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో యాదవ వీధిలో ఏదైతే తిరుపతి నగరంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడ ఉన్నటువంటి కలసం గణేశుడు ఇక్కడ ప్రతిష్ఠించి భక్తులందరినీ కూడా ప్రత్యేకంగా ఆకర్షిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కలశాలు 1800 కలశాలతో కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయకుని రూపంలో వారంతా కూడా ప్రతిష్ఠించి ప్రత్యేక ఆకర్షితుడిగా నిలుస్తూ ఉన్నాడు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కలశం గణేశుడు లక్ష్మీదేవి ఉన్నటువంటి కలశాలు 1800 కలశాలతో ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించి తిరుపతి నగరంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా ఈ మాదిరిగా 1800 కలశాలతో ఒక గణేశుడిని పెట్టడం ద్వారా పూజించడం ద్వారా ప్రత్యేకంగా నవరాత్రులు జరపడం అనేది ఇక్కడ ప్రత్యేకత సంతరించుకుందనే చెప్పాలి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం 1800 కలశాలతో కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయకుని నమూనాలో వీరంతా కూడా గణపతిని ప్రతిష్ఠించి తమ యొక్క యాదవ వీధి గణేశుడిని ప్రత్యేకత సంతరించుకుంది. ఈ క్రమంలోనే నిర్వాహకులు కొంతమంది మనతో ఉన్నారు. ఈ యొక్క దీనికి సంబంధించి ఏమంటున్నారు, అసలు ఎందుకు ఈ ప్రత్యేకత సంతరించుకుంది, దేనికోసం ఇలాగ మీరు చేయడం జరిగింది? ప్రధానంగా తిరుపతిలో చాలా చోట్ల గణేష్ విగ్రహాలను పెడుతూ ఉంటారు, కానీ ఈ మొత్తంలో ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి కొత్త కాన్సెప్ట్ వేయాలనుకోవడం ఏమనుకుంటున్నారు? మేము ఈ సంవత్సరమే కాదు, ఒక 16-17 సంవత్సరాలుగా మేము కొత్తగా ట్రై చేద్దామని చూస్తున్నాము. 1800 అష్టలక్ష్మి కలశాలతో దగ్గర 10 మంది కష్టపడి చేసిన 4 రోజులు, ఇది 9వ రోజు అందరికీ పనిచేయడం జరుగుతుంది. అంటే ఎన్ని రోజులు కష్టపడ్డారు? అసలు ఈ యొక్క కాన్సెప్ట్ ఎంచుకోవడానికి కారణం ఏంటి? 4 రోజులు 10 మంది కష్టపడారు. ఈ కాన్సెప్ట్ అంటే పోయినసారి మేము అంతకుముందు కాయిన్స్తో పెట్టాము, ఇప్పుడు కలశాలతో పెడతాము. అంతకుముందు ఏదో ఒకటి చేద్దాం అనేసి ప్రయత్నిస్తున్నాము. ఇవన్నీ అయిన తర్వాత 9 రోజులు ఏం చేస్తారు? అందరికీ భక్తులందరికీ పనిచేస్తాము. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి యొక్క లక్ష్మీ గణపతితో లక్ష్మీ ప్రతిమలో ఉన్నటువంటి యొక్క కలశాలన్నింటినీ కూడా అష్టలక్ష్మితో కూడినటువంటి యొక్క కలశాలు ప్రధానంగా యొక్క వచ్చేటువంటి భక్తులకు 9వ రోజు నాడు పంచి పెడతామని చెప్తూ ఉంటున్నారు నిర్వాహకులు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కలశాలతో కాపర్తో ఉన్నటువంటి యొక్క కలశాలను ప్రత్యేకించి వెండితో చేసినటువంటి కలశాలు ఉన్నాయి, కాపర్తో చేసినటువంటి కలశాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా తమ యొక్క ప్రత్యేకతను చాటుతూ ఈ యొక్క యాదవ వీధి గణేశుడు తిరుపతి నగరంలోనే కాదు యావత్ దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ తరహా గణేశుడిని ఎక్కడ కూడా ప్రతిష్ఠించుకుందరూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ తిరుపతి నగరంలో ప్రత్యేక పూజలు అందుకుంటూ ఇక్కడ భక్తుల కోరికలు తీరుస్తూ ఉన్నారు. ప్రధానంగా 9వ రోజు నాడు ఈ యొక్క కలశాలన్నీ కూడా వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా 1800కు పైగా ఈ యొక్క కలశాలు ఉన్నాయి. ఈ యొక్క అష్టలక్ష్మితో కూడినటువంటి కలశాలన్నింటినీ కూడా భక్తులకు పంచి పెడతాం. దానిలో భాగంగానే ప్రతి ఏటా తమ యొక్క ప్రత్యేకత చాటుతూ ఈ యొక్క గణేష్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందని చెప్పి నిర్వాహకులు చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.